హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజైతే నేను కలర్స్ మిక్స్ చేసుకోవడం ఎలాగో చూపించేస్తాను ఈ వీడియోలో. ఇదైతే పెయింటింగ్తో చూపిస్తున్నాను నేను ఫస్ట్ ముగ్గుతో కలిపి. ఇందులో వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. పెయింటింగ్ వాటర్ బాగా మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా ఇక్కడ ఎలా కలుపుతున్నాము మేమైతే. రెండు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని అందులో చూసుకున్న తర్వాత ఇందులో మనము ముగ్గునైతే యాడ్ చేసుకోవాలి. మేమైతే ముగ్గునైతే యాడ్ చేస్తున్నాం ఇందులో. ఇది మనం ఇంటి దగ్గర పెట్టుకునే ముగ్గేనండి. మనకి కావాల్సినంత ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ముగ్గుని ఈ కలర్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో. ఈ రెండు ఇందులో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి కలర్ వస్తుంది. కొంచెం ఏమన్నా మనకి లైట్ అయిపోయింది అనుకుంటే ఇంకొంచెం ఇందులో పెయింటింగ్ యాడ్ చేసుకోవచ్చు. మేమైతే యాడ్ చేస్తున్నాము. బాగా లైట్ అయిపోయింది కదా, అయితే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటున్నాము. ఇదైతే బాగా కలపాలి. ఉండల కింద కూడా అయిపోతుంది. దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా శుభ్రంగా మిక్స్ అయిపోయిన తర్వాత మనం దీన్ని ఎండలో కూడా ఎండబెట్టుకోవాలండి. అంటే తడిగా ఉంది కదా, మనం రంగు వేసేటప్పుడు వేయడానికి కుదరదు. సో అందుకని మనం ఎండలో ఎండబెట్టుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా అయితే ఉంది. కలర్ అయితే చూస్తున్నారు కదా, ఏ కలర్ అయితే మిక్స్ చేసామో అది. ఇది ముగ్గులో అయితే కలర్ అయితే లైట్ వచ్చేస్తుంది. నేను ఇదే కాకుండా ముగ్గులోనే కాకుండా ఇడ్లీ నూకతో కూడా మిక్స్ చేసి చూపిస్తాను చూడండి. ఇదైతే ఈ కలరు పెయింటింగ్ అయితే యాడ్ చేసుకున్నాం. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇడ్లీ నూకను అయితే యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకుని రెండు బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అయితే కొంచెం వేయాలి. రెండు మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. మనకి కొంచెం బ్రైట్గా కావాలనుకుంటే ఇంకొంచెం పెయింటింగ్ అయితే ఇందులో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పెయింటింగ్ కూడా యాడ్ చేసుకున్నాను. కొంచెం క్వాంటిటీ ఎక్కువ కోసం నేను ఇందులో పెయింటింగు అలాగే ఇడ్లీ నూకను కూడా యాడ్ చేసుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అసలు మర్చిపోవద్దు. అలాగే వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు చేసే లైక్ నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే ఒక్క లైక్ అయితే చేసేయండి. అలాగే ఇందులో ఇంకో కలర్ అయితే చూపిస్తున్నాను నేను, ఆరెంజ్. ఇందులో కూడా మనం కలర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని వాటర్ కలరు బాగా మిక్స్ అయిన తర్వాత ఇడ్లీ నూకనైతే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇందులో బాగా మిక్స్ చేసుకోవాలి. వైట్గా ఉండిపోకుండా చూసుకోండి. కలర్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఎల్లో కలర్ అయితే చూపిస్తున్నాను. ఇది కూడా పెయింటింగే. ఇది కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. క్వాంటిటీ కోసం నేనైతే ఇడ్లీ నూకనైతే యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఇంకా కావాలనుకుంటే ఇందులో ఇడ్లీ నూకని యాడ్ చేసుకొని అలాగే కలర్ని కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు బ్లూ కలర్ అయితే వేసుకుంటున్నాను. వాటర్ మిక్స్ చేసుకున్నాను. రెండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కూడా ఇడ్లీ నూకను అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇడ్లీ నూక కలరు బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.
ఇప్పుడు ఇంకో కలర్ అయితే చూద్దాం. ఆరెంజ్. ఇది కూడా వాటర్లో బాగా మిక్స్ చేసుకోవాలి కలర్ని. మిక్స్ చేసుకున్న తర్వాత రెండు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ నూకనైతే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేయొద్దు. దగ్గరలో పొంగల్ ఉంది కదా, పొంగల్కి అందరూ ముగ్గులు పెట్టుకుంటారు బాగా. ఈ వీడియో బాగా యూజ్ అవుతుందని చెప్పి నేనైతే ఇప్పుడు చేశాను. ఎక్కువగా ముగ్గులు పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అలాగే దగ్గరలో పొంగల్ ఉంది కదా, ముగ్గుల పోటీలు కూడా జరుగుతాయి. ఇంట్లో మీరు రంగులు ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది బాగా మిక్స్ చేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కలర్ అయితే ఇలా వచ్చింది. అలాగే ఇప్పుడైతే ఫుడ్ కలర్తో అయితే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇందులో అయితే ఫస్ట్ ఇడ్లీ నూకనైతే యాడ్ చేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ఫుడ్ కలరు ఇడ్లీ నూక బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు లాస్ట్లో అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. పెయింటింగ్లో అయితే ఫస్ట్ వాటర్ మిక్స్ చేసుకున్నాము. ఫుడ్ కలర్లో అయితే ఇడ్లీ నూక ఇది కలుపుకున్న తర్వాత అయితే వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూసారు కదా, వాటర్ వేయగానే కలర్ అయితే మనకి కనిపిస్తుంది. ముగ్గులో కంటే ఇడ్లీ నూకలో వేసుకొని మిక్స్ చేసిన కలర్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ముగ్గుతో కాకుండా ఇడ్లీ నూకతో అయితే ట్రై చేయండి. కలర్స్ బ్రైట్గా కనిపిస్తున్నాయి. అలాగే ఇది మనం ఎండలో ఎండబెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మనం ముగ్గులో వేసేటప్పుడు పోస్తాం కదా కలరు, అప్పుడు ఈజీగా పడిపోతుంది అనమాట. తడి తడిగా ఉండడం వల్ల బాగోదు, వేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. కొంచెం ఎండలో పెడితే బాగుంటుంది. అలాగే మనకి ఎండలో పెట్టుకోవడానికి అవ్వలేదనుకోండి, ప్రిపేర్ చేసుకున్న వెంటనే మనం వేయాలనుకుంటే కనుక ఇది మనం మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ చేయండి. ఇందులో ఉన్న తడంతా పోతుంది. ఇది కూడా ఎల్లో కలర్ ఫ్రెండ్స్. ఇది కూడా ఫుడ్ కలరే. ఫుడ్ కలర్ని ఇడ్లీ నూకలో అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో అయితే మనం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. ఇది కలర్ చూసారు ఎలా వస్తుందో వాటర్ వేయగానే. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో లాస్ట్లో మీకు ముగ్గుతో కలిపిన దానికి అలాగే ఇడ్లీ నూకలో కలిపిన దానికి డిఫరెన్స్ అయితే చూపిస్తాను. సపరేట్గా చూడండి. కలర్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్, ఎల్లో కలరు. ఇవి ముగ్గుతో కలిపిన కలర్స్ ఫ్రెండ్స్. ఇవి ఇడ్లీ నూకలో కలిపిన కలర్స్.